హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన ఆవిర్భవించింది. 2024 జూన్ 2వ తేదీకి దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించుకుంది తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వము. ఈ సందర్భంగా ప్రపంచంతో పోటీపడి నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదును మార్చాలని, ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ నియంత్రణకు పట్టుదలగా పనిచేస్తున్నామని, గ్రీన్ తెలంగాణ 2050 పేరుతో మాస్టర్ ప్లాన్ను తయారు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్కు సహకారం మరవలేదని రాష్ట్ర అవతరణ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. సంబరాన్ని అంటిన దాదాపుగా ట్యాంక్ బండ్ చుట్టూ కూడా అద్భుతమైన కళా ప్రదర్శనలతోని అంబరాన్ని అంటిన సంబరము. ప్రపంచంతో పోటీపడి నడవాలని అమరులకు నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పండుగ మదిని పులకరించే విధంగా అట్టహాసంగా ఈ వేడుకలను జరిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదముద్ర వేశారు. అదేవిధంగా అందశ్రీ కీరవాణిలు ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. పూర్తి పాటను దాదాపుగా 2 నిమిషాల 33 సెకండ్ల నిడివిగల గీతాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ ప్రదర్శన సమయంలో గీత రచయిత అందశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయి. గీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ఆయన పిడికిలి ఎత్తి అభివాదం చేస్తూ జై తెలంగాణ అంటూ నినదించారు. గీతానికి స్వరాలు సమకూర్చిన ఎంఎం కీరవాణి సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజా సంకల్పంతోనే తెలంగాణ ఏర్పాటుకు శక్తి లభించిందని, కాంగ్రెస్ గ్యారంటీలన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తుందని సోనియా గాంధీ ఈ సందర్భంగా వీడియో సందేశాన్ని అందించారు. తెలంగాణను అగ్రగామిగా నిలపాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య బహిరంగంగా లేఖ రాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానంలో భారతీయ రాష్ట్ర సమితి గెలుపొందింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో 109 ఓట్ల ఆధిక్యంతో నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. 2 రోజుల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు వస్తున్నాయని, నేడు రేపు వర్షాలు, సిద్దిపేట హనుమకొండలో కురిసిన వానలు, తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు. నార్త్ అట్లాంటిక్ తెలుగు సొసైటీ అధ్యక్షుడిగా మదన్ పాములపాటి ఎంపికయ్యారు. ఇతను 2024-26 అంటే 2 సంవత్సరాల కాలానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని నాట్స్ బోర్డు పేర్కొంది. అయితే నాట్స్ చికాగో విభాగంలో చురుగ్గా వ్యవహరించే మదన్ పాములపాటి పలు సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. 2 సార్లు నాట్స్కు కోశాధికారిగా, సంబరాల కమిటీ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. నేటి నుంచి పెంచిన టోల్ ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి. ORR ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ఛార్జీలు కూడా పెంచారు. ఔటర్ రింగ్ రోడ్డు పైన టోల్ ఛార్జీలను ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించి సగటున 5% పెంచుతున్నట్టు IRB ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ ఆదివారం ప్రకటించింది. ఏటా టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1న పెంచుతుండగా ఈసారి సార్వత్రిక ఎన్నికల కారణంగా ఛార్జీల పెంపు వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. అయితే జూన్ 1తో చివరి దశ పోలింగ్ ముగియడంతో టోల్ ధరల పెంపునకు ఎలక్షన్ కమిషన్ అనుమతించింది. ప్రస్తుతం పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. దీంట్లో కారు, జీపు, వ్యాను, లైట్ మోటార్ వెహికల్ వీటికి ప్రతి కిలోమీటర్కు ₹2.34 ఈ విధంగా పెంచారు. శునకానికి అరుదైన గుండె శస్త్రచికిత్స చేశారు.
సంక్లిష్టమైన గుండె సమస్యను ఎదుర్కొంటున్న ఒక శునకానికి ఢిల్లీలోని పశువైద్య నిపుణులు కోత లేని గుండె శస్త్రచికిత్సను నిర్వహించి భారత ఉపఖండంలోనే ప్రైవేటు వైద్యులు ఈ తరహా శస్త్రచికిత్సను నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి. జాబిల్లికి రెండు వైపుగా దిగిన చాంగే 6 నమూనాల సేకరణ దిశగా చైనా ముందడుగు వేస్తుంది. ఈ చాంగే 6 చంద్రమండల యాత్రలో మరో ముందడుగు వేసింది. ఆదివారం విజయవంతంగా జాబిల్లి రెండో వైపు దిగింది. సౌత్ పోల్ ఆయటికిన్ బేసిన్లో అది సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ CNSA ప్రకటించింది. అక్కడి నమూనాలు సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయలుదేరనుంది. 2019లో కూడా చైనా చాంగే 4ను చంద్రుడికి రెండో వైపును ప్రయోగించింది. తాజాగా పంపిన ఈ మిషన్లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే 4 విభాగాలు ఉన్నాయి. మే 3న భూమి నుంచి బయలుదేరిన చాంగే 6 వివిధ దశలను అధిగమించి జాబిల్లి కక్షను చేరింది. గత నెల 30న ఆర్బిటర్, రిటర్నర్ మిశ్రమం నుంచి ల్యాండర్, అసెండర్ వేరైంది. తాజాగా అది సౌత్ పోల్ ఆయటికన్ బేసిన్లో ఉన్న అపోలో బేసిన్లో దిగింది. చందమామకు సంబంధించిన ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తుంది. అవతలి భాగం నియర్ సైడ్గా దాన్ని పేర్కొంటారు. రెండో పార్శ్వాన్ని పార్ సైడ్గా పిలుస్తారు. ఆ భాగం నుంచి చందమామ నమూనాల సేకరణకు పూనుకోవడం ఇదే మొదటిసారి. అపోలో బేసిన్లో నమూనాల సేకరణ ప్రక్రియను చాంగే 6 2 రోజుల్లో పూర్తి చేస్తుంది. ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్ హస్తం సహాయంతో సేకరిస్తుంది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి ఉపరితలానికి దిగువనున్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంటుంది. అనంతరం భూమికి తిరిగి వస్తుంది. అయితే ఈ చాంగే 6 యాత్ర ద్వారా చందమామ వాతావరణంలో శిథిలాలు, ధూళి పదార్థాల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. చంద్రుడి 2 ప్రాంతాలు పూర్తిగా భిన్నమని రిమోట్ సెన్సింగ్ పరిశీలనలో వెల్లడైంది. చంద్రుడి ఉపరితలం మందం కూడా 2 భాగాల్లో భిన్న రీతుల్లో ఉన్నట్లు వెల్లడైంది. 93 ఏళ్ల వయసులో మీడియా దిగ్గజం మర్దోక్ 5వ పెళ్లి చేసుకొని వార్తలో నిలిచారు. త్వరలోనే తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెంచాలని, ప్రాంతాన్ని బట్టి 22 నుంచి 40% మేర పెరిగే అవకాశం ఉందని, కోడ్ ముగియగానే ఉత్తర్వులు వెలుగులోకి వస్తాయని ప్రభుత్వ నిర్ణయం. అనంతర కమిటీలు 2వ ప్రపంచ యుద్ధ డి-డే 80వ వార్షిక స్మారక వేడుకలు జరుపుతున్నారు. ఫ్రాన్స్ నార్మండీ తీరంలో భారీ సన్నాహకాలు ఏర్పాటు చేశారు. 1944 జూన్ 6న అమెరికా, బ్రిటన్, కెనడా తదితర మిత్రరాజ్య సేనలన్నీ కలిసి ఉమ్మడిగా భారీ వ్యూహంతో జర్మనీపై దండెత్తాయి. ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతమైన నార్మండీ తీరంలో అప్పుడు భారీ పోరాటమే జరిగింది. రష్యాకు అండగా చైనా నిలవనుంది. రష్యాకు చైనా సాయం చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వ్లాదిమిర్ పుతిన్ చేతిలో డ్రాగన్ ఓ అస్త్రంగా మారిందని మండిపడ్డారు. కొలెస్ట్రాల్కు జన్యు ఔషధంతో కళ్ళెం వేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. దీన్ని ఏటా 4 సార్లు ఇంజెక్షన్ రూపంలో ఇవ్వవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా ఫ్లోజాసిరాన్, జోడాసిరాన్ అనే 2 జన్యు ఆధారిత ఆధారాల ద్వారా పనితీరును ఫేజ్ 2B క్లినికల్ ప్రయోగాల్లో పరిశోధకులు విశ్లేషించారు. మధుమేహం, ఉబ్బకాయాన్ని తగ్గించుకోవడానికి ఒజెంపింగ్, వెగోవి వంటి మందులతో ఉదర పక్షవాతం తలెత్తే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాల ద్వారా తెలుపుతున్నారు. దీనికి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. టైప్ 2 మధుమేహ బాధితులు ఈ మందుని గ్యాస్ట్రోపెరేసిస్ అని కూడా పిలుస్తారు. దీన్ని మెక్సికోకు తొలి మహిళా అధ్యక్షురాలుగా అవకాశం దక్కింది. ప్రధాన పాలక విపక్షాల నుంచి మహిళలే పోటీ పడుతుండడం దీనికి కారణం. అధికారిక సంకీర్ణ కూటమి మొరెనా తరపున ప్రముఖ పర్యావరణవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత క్లాడియా షేన్ బామ్ బరిలో నిలిచారు. ఐస్లాండ్ అధ్యక్షురాలుగా హల్లా థామస్ డాటర్ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసము 5 పోటీ పడగా తొలి 3 స్థానాల్లో మహిళలు నిలిచారు. 34.3% ఓట్లు సాధించిన హల్లా థామస్ డాటర్ తన సమీప ప్రత్యర్థి మాజీ ప్రధాని కట్రినా యాకర్డ్స్ డాటర్ 25.2పై సునాయాసంగా విజయం సాధించారు.
హల్లా ఆగస్టు 1న అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు జీటీ యోహన్నెసన్ స్థానంలో హల్లా థామస్ డాటర్ బాధ్యతలు చేపట్టనున్నారు. నార్త్ అట్లాంటిక్లో నార్డిక్ ద్వీపదేశమైన ఐస్లాండ్ జనాభా 3,84,000 మంది ఉంటారు. పాకిస్తాన్కు తొలి మహిళా బ్రిగేడియర్గా హెలెన్ మేరీ చరిత్ర సృష్టించిన క్రైస్తవ మహిళ. ఒక ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్లో తొలిసారి ఓ మహిళకు అరుదైన అవకాశం దక్కింది. ఆ దేశ ఆర్మీ మెడికల్ కోర్లో పనిచేస్తున్న డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్గా పదోన్నతి పొందారు. పాకిస్తాన్ సైన్యంలో బ్రిగేడియర్ హోదా పొందిన తొలి మహిళ, క్రైస్తవ మైనారిటీ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రధాని షహబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. సీనియర్ ప్యాథాలజిస్ట్ అయిన డాక్టర్ హెలెన్ సైన్యంలో 26 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పాకిస్తాన్ గణాంకాల బ్యూరో 2021లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆ దేశ జనాభాలో ముస్లింలు 96.47%, హిందువులు 2.14%, క్రైస్తవులు 1.27%, అహ్మదీ ముస్లింలు 0.09%, ఇతరులు 0.03% ఉన్నారు. ఇజ్రాయెల్ పౌరులపై మాల్దీవులు నిషేధాన్ని విధించాయి. ఈ మేరకు ఆదివారం ఆ దేశ మంత్రిమండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. డిజిటల్ శకంలో నవభారత్ గత 9 ఏళ్లలో 100 కోట్ల మందికి మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిందని, డేటా అతి చౌకగా లభిస్తున్న దేశంలో భారత్ ఒకటని, 68 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలున్నాయని, యూపీఐ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ పేమెంట్లలో భారత్ 46%గా నిలిచిందని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ నివేదిక ద్వారా ప్రస్తుత ప్రకారం భారత్ 47 ఏళ్లలో సాధించాల్సిన డిజిటల్ ప్రగతి 9 ఏళ్లలో సాధించిందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అదానీ మళ్ళీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రపంచ సంపన్నుల్లో 11వ ర్యాంకు, $111 బిలియన్ సంపద ఆయన సొంతం అయింది. అదానీ గ్రూప్ కంపెనీల పన్నుకు ముందు లాభం 82,917 కోట్లుగా ఉంది. సింగపూర్ నుంచి మన దేశానికి అత్యధిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. 2023-24 పైన ప్రభుత్వ గణాంకాలు విడుదల చేశారు. దీంట్లో ఈ గణాంకాలలో ప్రకారం 2వ స్థానంలో మారిషస్ నిలిచింది. అమెరికాలో నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 పోటీల్లో భారత సంతతికి చెందిన బృహత్ సోమ 12 సంవత్సరాల వ్యక్తి విజేతగా నిలిచాడు. ఈ బాలుడు ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న బృహత్ 90 సెకండ్లలో 29 పదాలకు స్పెల్లింగులను తప్పు లేకుండా చెప్పి $50,000 గెలుచుకున్నాడు. 2022 జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 22 పదాలు చెప్పగా ఆ రికార్డుని ఇప్పుడు బృహత్ అధిగమించాడు. 1999 నుంచి ఇప్పటి వరకు 29 మంది భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థులు స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేతలుగా నిలిచారు. భారతదేశ వృద్ధి రేటు 2023-24 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.2% నమోదైంది. 2024 మే 31న ప్రభుత్వ గణాంకాలనే వెల్లడించారు. ప్రస్తుత వృద్ధితో భారత ఆర్థిక వ్యవస్థ 3.5 లక్ష కోట్ల డాలర్లు, సుమారు 291 లక్ష కోట్ల స్థాయికి చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఓ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం 2023-24లో వాస్తవ లేదా స్థిర ధరల వద్ద జీడిపి 173.82 లక్షల కోట్లు కాగా 2022-23లో 160.71 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 8.2% అధికం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 2024 మే 30న వార్షిక నివేదిక అనేది ఒకటి విడుదల చేసింది. దీని ప్రకారం 2023-24లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 11.08% వృద్ధి, 70.48 కోట్ల $845 బిలియన్ చేరింది. 2022-23లో ఇది 63.44 లక్షల కోట్లకు నిలిచింది. బ్యాంకుల వద్ద 2024 మార్చి చివరకు క్లెయిమ్ చేయని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ 26% పెరిగి 78,213 కోట్లకు చేరి 2023 మార్చి వరకు ఆఖరుకు ఈ మొత్తం 62,225 కోట్లుగా ఉంది. T20 ప్రపంచ కప్ మ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. దీంట్లో మొదటి మ్యాచ్లో పపువా న్యూగినియాపై
గెలిచిన విండీస్. ఇక రెండో మ్యాచ్లో అమెరికా కెనడా పైన ఘన విజయాన్ని సాధించింది. చెలరేగిన ఆరోన్ జోన్స్. టీ20 ప్రపంచ కప్లో 2 దేశాల తరపున ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లలో కోరే అండర్సన్ స్థానం 5వ స్థానం. ప్రస్తుతం అమెరికా జట్టులో ఉన్న అతను 2014, 2016 పొట్టి కప్పుల్లో న్యూజిలాండ్తో ఆడాడు. అతని కంటే ముందు వాండర్ మెర్వ్ దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, డిర్క్ నన్నెస్ నెదర్లాండ్, ఆస్ట్రేలియా, డేవిడ్ వీజ్ దక్షిణాఫ్రికా, నమీబియా, మార్క్స్ చాప్ మన్ హాంకాంగ్, న్యూజిలాండ్లు ఉన్నారు. ఈ ఇన్నింగ్స్లో జోన్స్ కొట్టిన సిక్సర్లు 10. ఓ టీ20 ప్రపంచ కప్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడుగా గేల్ 2007లో దక్షిణాఫ్రికా పైన ముందున్నాడు. అయితే గేల్ సరసన తీరాడు. అగ్రస్థానము గేల్ 2016లో ఇంగ్లాండ్పై 11 సిక్స్లు బాదాడు. ప్రజ్ఞానంద ఈసారి రెండో ర్యాంకర్కు షాక్ ఇచ్చాడు. నార్వే చెస్ టోర్నీలో భారత సంచలన ఆటగాడు ప్రజ్ఞానంద ఉత్తమ ప్రదర్శనను కొనసాగించాడు. 3వ రౌండ్లో ప్రపంచ నంబర్ 1 కార్ల్సన్ను కంగు తినిపించిన ఈ యువ గ్రాండ్ మాస్టర్ తాజాగా 5వ రౌండ్లో ప్రపంచ 2వ ర్యాంకర్ ఫాబియానో కరువానా అమెరికా పైన విజయం సాధించాడు. ఓ క్లాసికల్ చెస్ టోర్నీలో ప్రపంచ టాప్ 2 ర్యాంకర్లను ప్రజ్ఞానంద తొలిసారి ఓడించాడు. ఆఖర్లో కరువానాతో గేమ్ డ్రాగా ముగిసేలా కనిపించింది. కానీ 66వ ఎత్తులో కరువానా తప్పిదాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ప్రజ్ఞానంద మరో 11 ఎత్తుల్లో విజయాన్ని అందుకున్నాడు. ఈ గెలుపుతో ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రజ్ఞానంద టాప్ 10లోకి వచ్చాడు. ప్రత్యక్ష ర్యాంకింగ్లో 2754.7 ఎల్లో రేటింగ్ పాయింట్లలో 10వ స్థానంలో నిలిచాడు. మరోవైపు ఈ టోర్నీ 5వ రౌండ్లో అలీరేజా ఫ్రాన్స్ పైన, కార్ల్సన్ నార్వే పైన, ప్రపంచ ఛాంపియన్ లిరెన్ చైనా పైన, హికరు నకమురా అమెరికా పైన గెలిచాడు. 5 రౌండ్లు పూర్తి అయ్యేసరికి నకమురా 10, కార్ల్సన్ 9, ప్రజ్ఞానంద 8.5 వరుసగా తొలి 3 స్థానాలు నిలిచారు. మహిళల విభాగం 5వ రౌండ్లో వైశాలి ఆర్మాగెడాన్ విజయంతో టింగ్జీ పైన పైచేయి సాధించింది. అయితే వైశాలి 10 అగ్రస్థానంలో కొనసాగుతుంది. కోనేరు హంపి 4, 5వ స్థానంలో ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ మ్యాచ్ అనేది జరుగుతుంది. దీంట్లో క్వార్టర్స్లోకి ఇగా స్వైటెక్ ప్రవేశించింది. కోకో గాఫ్, అల్కరాజ్ కూడా క్వార్టర్స్లోకి ప్రవేశించారు. జిమ్నాస్టిక్స్. ఈ జిమ్నాస్టిక్స్ అనగానే మనకు దీపా కర్మాకర్ గుర్తొస్తుంది. దేశంలో జిమ్నాస్టిక్స్ రారాని అని ఈమెకు పేరుంది. అయితే ఎన్నో అంశాల్లో తొలిగా నిలిచింది. నిజానికి దేశంలో అమ్మాయిలను జిమ్నాస్టిక్స్ వైపు నడిచేలా స్ఫూర్తించింది ఆమె. ఆ బంగారు పతకం సాధించిన చరిత్రలో మరోసారి తన పేరును లిఖించుకుంది. ఈ క్రమంలో ఆమె చేసిన శ్రమ ఎంతో విలువైనది. రోజుకి 8 గంటలు కష్టపడుతూ 2011లో నేషనల్ గేమ్స్లోకి 4 ఈవెంట్స్లో బంగారం సాధించింది. దేశవ్యాప్తంగా ఈమె పేరు మారుమోగేలా చేసుకుంది. 2014 ఆసియన్ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించింది. వరల్డ్ ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్కి, ఒలింపిక్స్కి అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్టిక్స్ దీపా కర్మాకర్ కావడం గమనార్హం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలు సాధించింది. పతకం కోసం ప్రాణం పోయినా పర్వాలేదంటూ ఈమె కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. 21 నెలలు ఆట నుంచి నిషేధించినప్పటికీ తర్వాత కాలంలో దీపా ఆసియన్ గేమ్స్లో బంగారు పతకం గెలిచింది. ఇలా తొలి భారత జిమ్నాస్టిక్స్గా నిలిచింది. ఇవి జూన్ 3, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.